ఇక రైతు బీమా డబ్బులు స్వాహా చేసిన వ్యవసాయ అధికారితో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు సైబరాబాద్ పోలీసులు. 20 మంది రైతుల పేరుతో ₹1 కోటి బీమా సొమ్మును ముఠా కాజేసినట్లు చెబుతున్నారు. రైతులు బతికున్నా చనిపోయినట్టు నకిలీ పత్రాలు తయారు చేసి బీమా సొమ్మును వ్యవసాయ అధికారి కొట్టేశాడు. రైతు బంధుకు సంబంధించిన నకిలీ బ్యాంకు ఖాతాలు సృష్టించి మరో ₹1 కోటి స్వాహా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ గుర్తించి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది ఈ విషయం. రంగారెడ్డి జిల్లా కొందర్గు మండల వ్యవసాయ అధికారితో పాటు మరో ఇద్దరిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని మధ్యాహ్నం తర్వాత మీడియా సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం కేసుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి వెల్లడించనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ ద్వారా అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రజెంట్ అయితే రైతుల దగ్గర నుంచి అయితే ఇలా బీమా వసూలుకి సంబంధించి అయితే ఆ ఇద్దరు వ్యక్తులు పోలీసుల అదుపులో ఉన్నారు. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే వీరు ఎప్పటి నుంచి ఈ తంతును కొనసాగిస్తున్నారు సురేష్? గత ప్రభుత్వంలో స్కీములన్నీ కూడా స్కాములుగా మార్చారు అధికారులు అనేది ఒక్కొక్కటిగా బయటికి పడుతున్నాయి. ఎందుకంటే గొర్రెల స్కామ్ మరొక ముందే మరో రైతు బీమా రైతు బంధుకు సంబంధించి స్కామ్ పాల్పడి పోలీసులకు అడ్డంగా వ్యవసాయ అధికారి పట్టుబడడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాల క్రితం నుంచే ఇతను రైతు బీమాకు సంబంధించి గత ప్రభుత్వంలో రైతు చనిపోతే బీమా సొమ్ము అయితే 5 లక్షల రూపాయలు ఏ విధంగా రైతు చనిపోయినా ఆ బీమాను రైతుకు అందించే విధంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్లో ఇతను దాదాపు 20 మంది రైతులు చనిపోయినట్టు, బతుకున్న రైతులనే చనిపోయినట్టు రికార్డులో చూయించి దానికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్లు కొన్ని నకిలీ పత్రాలను ఎల్ఐసికి సబ్మిట్ చేసి దాదాపు ₹1 కోటి కొల్లగొట్టినట్టు ఫిర్యాదు అందడంతో ఎల్ఐసి వాళ్ళు సైబరాబాద్ పోలీస్కి కంప్లైంట్ చేశారు. అందులో భాగంగా విచారణలో ఈ విషయాలన్నీ కూడా బయటపడ్డాయి. మరో ₹1 కోటి రైతు బంధుకు సంబంధించి పెట్టుబడి సాయం కింద గత ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ తీసుకొచ్చి రైతులకి ఎకరానికి ₹10,000 పెట్టుబడి సాయం చేసింది. ఆ పెట్టుబడి సాయంలో కూడా ₹1 కోటి ఇతను బ్యాంక్ అకౌంట్లు నకిలీ అకౌంట్లను తీసుకొచ్చి అతని బినామీ అకౌంట్లకి మళ్లించినట్టు గుర్తించడం జరిగింది. మొత్తం ₹2 కోట్ల ప్రభుత్వ నిధులు కొల్లగొట్టినట్టు దీనికి సంబంధించి ప్రభుత్వ నిధులు ₹1 కోటి, అదేవిధంగా ఎల్ఐసికి సంబంధించిన ₹1 కోటి ఇతను క్లెయిమ్ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇతనికి మరో ఇద్దరు సహకరించారు, వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే రంగారెడ్డి జిల్లా కొద్గూరుకు సంబంధించి వ్యవసాయ అధికారిగా ఉన్న వ్యక్తే ఈ స్కామ్కి అంతా కూడా పాల్పడినట్టు సైబరాబాద్ పోలీసులకి ఎల్ఐసి అధికారులు ఫిర్యాదు చేయడంతో విషయం అంతా కూడా వెలుగులోకి రావడం జరిగింది. అయితే 2020 నుంచే ఇతను రైతులకు సంబంధించిన రికార్డ్స్కి సంబంధించి చనిపోయినట్టు కొన్ని డెత్ సర్టిఫికేట్లు క్రియేట్ చేసి ఎల్ఐసికి సంబంధించి క్లెయిమ్ చేసుకున్నట్టు ఎల్ఐసి అధికారులు గుర్తించడం జరిగింది. క్షేత్రస్థాయిలో ఎల్ఐసి అధికారులు ప్రతి క్లెయిమ్ని కూడా పూర్తిగా పరిశీలించి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఆ కోణంలోనే పరిశీలిస్తున్న తరుణంలో రైతులందరూ బతికే ఉన్నారు, ఎల్ఐసి డబ్బులు ఎలా వెళ్ళాయి అని చెప్పేసి కూడా విచారించిన ఎల్ఐసి అధికారులు అంతర్గతంగా విచారణలో విషయాలన్నీ బయటపడడంతో ఇక పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే ఆ ఎల్ఐసి పైసలతో పాటు రైతు బంధు పైసలు కూడా ఈ అధికారితో పాటు మరో ఇద్దరు కొట్టేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. వీరిపైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పటి నుండి ఈ స్కామ్కి పాల్పడ్డారు, 20 మంది రైతులైనా ఇంకా ఏమైనా స్కామ్లో ఇంకా చాలామంది రైతుల పేరుపైన డబ్బులు క్లెయిమ్ చేశారా అనే దానిపైన పోలీసులు విచారణ జరిపిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక మండలంలోనే 20 మంది రైతులకు సంబంధించి ఈ ఏదైతే ఎల్ఐసికి సంబంధించిన రైతు బీమాను క్లెయిమ్ చేసి ₹1 కోటి కొల్లగొట్టడం జరిగింది. దాదాపు రైతు బంధుకు సంబంధించి మరో ₹1 కోటి, మొత్తం ₹2 కోట్ల స్కామ్కు పాల్పడి తన అకౌంట్లోకి మార్చుకున్నట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఈ స్కామ్లో ఎవరెవరు సహకరి, ఎందుకంటే డెత్ సర్టిఫికేట్లు ఎలా వచ్చాయి, ఈ ధరణికి సంబంధించిన పాస్బుక్లు ఎట్లా తీసుకున్నారు, అసలు ఏ పేరుతోని అన్ని క్లెయిమ్ చేశాడనే పూర్తి విచారణ పోలీసులు జరుపుతున్నారు. దీంట్లో ఎన్ని విషయాలు కూడా బయటకు వస్తాయి, ఇంకా వేరే అధికారుల పాత్ర ఉన్నా కూడా వారిని కూడా వదిలిపెట్టకుండా అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు. మరికొద్దిసేపట్లోనే ఈ కేసుకు సంబంధించిన వివరాలు సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సురేష్, మనం చూసుకుంటే అంటే ఒక్క
మండలంలో చూసుకుంటే దాదాపు 20 మంది రైతుల దగ్గర అయితే ఆ వ్యక్తి రైతుల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న పరిస్థితి నెలకొంది. సో ఈ విధంగా చూసుకుంటే ఇంకా మంది దగ్గర రైతుల దగ్గర డబ్బులు తీసుకున్నారనుకోవచ్చు. అలాగే రైతులు దీనికి సంబంధించి ఎప్పుడైనా కంప్లైంట్ చేస్తారా సురేష్? ఖచ్చితంగా, ఎందుకంటే ఈయన క్లెయిమ్ చేసిన రైతుల వివరాలు కూడా ఎల్ఐసి అధికారులు సేకరించడం జరిగింది. వాళ్ళ అంతర్గతంగా విచారణలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి. చనిపోయిన రైతులకి ఎలా బతుకున్న రైతులకు చనిపోయినట్టు ఎలా క్లెయిమ్ చేశాడు, ఈ సర్టిఫికేట్లన్నీ ఎలా క్రియేట్ చేశాడు, వీటన్ని వివరాలను కూడా రైతులను కూడా పోలీసులు మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళంతా మేము ఎక్కడ బతుకున్న వారిని చంపేసి డబ్బులు తీసుకున్నారేంటని చెప్పేసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు రైతు బీమా అనేది రైతుల్లో నష్టాలు వచ్చినప్పుడు పంటలో అట్లాంటి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చనిపోతున్న క్రమంలో ఇలాంటి క్లెయిమ్లు చేస్తూ ఉంటారు. కానీ బతుకున్న రైతులకి ఎలా ఈయన క్లెయిమ్ చేయగలిగాడు, ఆ సర్టిఫికేట్లు ఎవరు మంజూరు చేశారు, ఎక్కడి నుండి, ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ లేనిది ఎల్ఐసి క్లెయిమ్ ఖచ్చితంగా కాదు. కాబట్టి ఈ డెత్ సర్టిఫికేట్లు ఎవరు ఇచ్చారు, రైతు పాస్బుక్ కూడా ఇంపార్టెంట్. పాలసీ ఏదైతే పాలసీలకు సంబంధించి వ్యవసాయ అధికారులే చూస్తుంటారు. కాబట్టి ఇతను ఆ పాలసీ కాపీలను దగ్గర పెట్టుకొని పూర్తిగా ఈ క్లెయిమ్కి పాల్పడినట్టు, చీటింగ్ అంతా చేసినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఇంకా ఈ 20 మంది రైతులు ఉన్నారా, లేదంటే ఇతను పనిచేసిన దగ్గర ఎక్కడెక్కడ పనిచేశాడు, ఇతనికి ఎవరెవరు సహకరించారు, గతంలో ఈయన ట్రాక్ రికార్డును కూడా పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి చేసిన తర్వాత మళ్ళీ కస్టడీకి తీసుకుంటే మిగతా స్కామ్ అన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది కనబడుతుంది. గత ప్రభుత్వంలో స్కీములన్నీ కూడా స్కామ్లకు పాల్పడినట్టు ఖచ్చితంగా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంటే తెలుస్తుంది. ఎందుకంటే పశుసంవర్ధక శాఖలో గొర్రెల స్కామ్లో దాదాపు 2,10,00,000 రూపాయలు అధికారులే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై పక్కదారి పట్టించడం జరిగింది. ఇక్కడ కూడా ప్రభుత్వ ఉద్యోగి వ్యవసాయ శాఖ అధికారే అతను క్లెయిమ్ చేసి బినామీల పేరుతో డబ్బులు కొల్లగొట్టాడు. కాబట్టి పూర్తిగా, ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలపైన ఇప్పటికే ఫిర్యాదులు అందుతున్నాయి, అనేకమైన ఫిర్యాదులు. బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా పోలీసులకి ఫిర్యాదు చేయొచ్చు, దానిపైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇటు ఏసీబీ కూడా ఇటు గొర్రెల స్కామ్ పైన దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలోనే ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు కొత్తగా ఈ రైతు బీమా, రైతు బంధుకు సంబంధించి ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి అధికారులు ఎవరైనా ఉంటే పోలీసులకు నేరుగా వచ్చి ఫిర్యాదు చేయొచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి పూర్తి వివరాలు దర్యాప్తులో తేలుతాయి. దాదాపు ఇప్పటివరకు అయితే 20 మందికి సంబంధించిన రైతుల బీమాని కొల్లగొట్టడం జరిగింది. వారంతా కూడా బతికే ఉన్నారు. బతికున్నప్పటికీ చనిపోయినట్టు ఆ బీమా క్లెయిమ్ చేశారు. కాబట్టి ఎల్ఐసి కూడా కేసు నమోదు చేసి దీనికి సంబంధించి ఫిర్యాదు చేయడంతో దానిపైనే కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎవరైనా సురేష్, మనం ఇది చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి డెత్ సర్టిఫికేట్స్ కూడా వీళ్ళు క్రియేట్ చేశారు. ఏదైతే 2 కోట్ల డబ్బు ఉందో మరి ఆ అమౌంట్ మళ్ళీ తిరిగి రైతుల ఖాతాల్లో వేసే అవకాశం ఏమైనా ఉందనుకోవచ్చా? దీనికి సంబంధించి అధికారులు ఏమైనా చెప్పారా సురేష్? ₹1,00,00,000 నగదు అంతా కూడా ఎల్ఐసికి సంబంధించిన నగదు. ఇది ప్రభుత్వం స్కీమ్ తీసుకొచ్చింది. రైతు బీమాకు సంబంధించి రైతు ప్రమాదవశాత్తు చనిపోతే ఈ బీమా క్లెయిమ్ చేసుకొని రైతుకు నేరుగా డబ్బులు ఇస్తారు. కానీ ఎల్ఐసికి సంబంధించిన నిధులను అక్రమ మార్గంలో ఈ వ్యవసాయ అధికారి కొల్లగొట్టాడు. కాబట్టి దీనిపైనే ఎల్ఐసి ఫిర్యాదు చేసింది. కాబట్టి పూర్తి దర్యాప్తు చేసి ఈయన తప్పుడు క్లెయిమ్ చేశాడు. కాబట్టి దీనికి సంబంధించి తిరిగి ఎల్ఐసికి రికవరీ చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మిగతాది రైతు బంధు, మరో ₹1,00,00,000 రైతు బంధుకు సంబంధించి నిధులను కొల్లగొట్టాడు. కాబట్టి అవన్నీ కూడా ప్రభుత్వ నిధులు. ఈ ₹1,00,00,000 ఎల్ఐసికి సంబంధించిన నిధులు ఇందులో ఉండగా మరో ₹1,00,00,000 ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ఉన్నాయి. కాబట్టి ఇతనికి సహకరించిన అధికారులు ఇతనిపైన పూర్తిగా కేసులు నమోదు చేశారు. కాబట్టి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిగా ఎక్కడికి ఈ ₹2 కోట్ల మళ్లించాడు, ఎవరెవరి ఖాతాలకి జమ చేశాడనే పూర్తి వివరాలు పోలీసులు రాబడుతున్నారు. అమౌంట్ను కూడా రికవరీ చేస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.